హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. హోమ్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దుమ్ము రేపింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో మాత్రం 50 హాఫ్ సెంచరీతో సత్తా చాటగా ఓపెనర్లు ట్రేవిస్ హెడ్ 31, అభిషేక్ శర్మ 37 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షాబాజ్ అహ్మద్ 18, క్లాసెన్ 10, చివరలో తెలుగబ్బాయి నితీశ్ కుమార్ 14 పరుగులు చేశాడు. 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, మహీష్ తీక్షణతలో వికెట్ తీశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. చెన్నై బ్యాటింగ్లో శివం దూబే అత్యధికంగా 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత రహానే 35, గైక్వాడ్ 26, చివరలో జడేజా 31 పరుగులు చేయడంతో 165 పరుగులు చేసింది. చివరలో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కు రావడంతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, కమిన్స్, షాబాజ్ అహ్మద్, ఉనాద్కట్ సమిష్టిగా బౌలింగ్ చేసి తలో వికెట్ సంపాదించారు. ఈ గెలుపుతో సన్ రైజర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై కూడా 4 మ్యాచ్ల్లో 2 గెలిచింది, 2 ఓడిపోయింది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.